క్రికెట్ అంటే ఇదే. లాస్ట్ బాల్ వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ. నిన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ ఒక ప్యూర్ క్లాసిక్. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అదే స్థాయిలో పోరాడి 209 పరుగుల వద్ద ఆగిపోయింది. కేవలం 1 పరుగు తేడాతో జీటీ గెలిచింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్. జీటీ స్కోర్ 210 ఫర్ 4 కావడానికి 3 కీలక పాత్ర పోషించారు. జోష్ బట్లర్ 52 ఆఫ్ 27. ఆరంభంలోనే 5 సిక్సర్లతో డీసీ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. పవర్ ప్లేలో జీటీకి కావాల్సిన మొమెంటం ఇచ్చాడు. శుభ్మన్ గిల్ 70 ఆఫ్ 45 బాల్స్. గిల్ ఇన్నింగ్స్ ఒక పక్కా కెప్టెన్ ఇన్నింగ్స్. ఒకవైపు బట్లర్, మరోవైపు సుందర్ హిట్టింగ్ చేస్తుంటే గిల్ ఇన్నింగ్స్ ను ఆఖరి వరకు నడిపించాడు. 4 4లు 5 సిక్సర్లతో క్లాస్ అండ్ మాస్ చూపించాడు వాషింగ్టన్ సుందర్. 55 ఆఫ్ 32 బాల్స్. నిన్నటి మ్యాచ్లో సర్ప్రైజ్ ప్యాకేజీ సుందర్. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని తన టీ20 కెరీర్లో బెస్ట్ నాక్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పోరాటం. కేఎల్ రాహుల్ షో. 211 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన డీసీ రాహుల్ అద్భుత బ్యాటింగ్ తో విజయానికి చేరువగా వచ్చింది. కేఎల్ రాహుల్ 92 ఆఫ్ 52 బాల్స్. రాహుల్ తన పాత ఫామ్ ని గుర్తు చేస్తూ 11 4లు 4 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. క్రీజులో ఉన్నంతసేపు డీసీ గెలుస్తుందనే నమ్మకం కలిగించాడు. పాతం నిశాంక 41 రన్స్. ఓపెనింగ్ లో రాహుల్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి పవర్ ప్లేను అద్భుతంగా వాడుకున్నారు. ద గేమ్ చేంజర్ రషీద్ ఖాన్ మ్యాజిక్. ఢిల్లీ విజయం దిశగా వెళ్తున్న సమయంలో రషీద్ ఖాన్ తన స్పెల్ తో మ్యాచ్ ను జీటీ వైపు తిప్పాడు. రషీద్ ఖాన్ కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ కేవలం 4.25 మాత్రమే. మిగిలిన బౌలర్లందరూ ఓవర్కు 10 నుంచి 15 పరుగులు ఇస్తుంటే రషీద్ ఖాన్ వేసిన ఆ 4 ఓవర్లే జీటీని రేసులో నిలబెట్టాయి. ద లాస్ట్ ఓవర్ డ్రామా. చివరి ఓవర్లో ఢిల్లీకి 13 పరుగులు కావాలి. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, బ్యాటర్ డేవిడ్ మిల్లర్. మొదటి 4 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి, ఒక సిక్సర్ తో సహా. ట్విస్ట్. 5వ బంతికి మిల్లర్ 1 పరుగు తీసే అవకాశం ఉన్నా తీయలేదు. తనే స్ట్రైక్ తీసుకుని లాస్ట్ బాల్ కు 6 కొట్టి గెలిపించాలనుకున్నాడు. ద ఫినిష్. చివరి బంతికి ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన యార్కర్ వేశాడు. మిల్లర్ హిట్ చేయలేకపోయాడు. రన్ తీసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రన్అట్ అయ్యాడు. కేవలం 1 పరుగు తేడాతో జీటీ గెలిచి పాయింట్ల పట్టికలో పైకి దూసుకెళ్లింది. ఎక్కడ గెలిచారు, ఎక్కడ ఓడారు. జీటీ గెలుపుకి కారణం రషీద్ ఖాన్ స్పెల్ మరియు గిల్ ప్రశాంతమైన కెప్టెన్సీ. ప్రసిద్ధ్ కృష్ణ ఒత్తిడిలో కూడా చివరి బంతి కరెక్ట్ గా వేయడం. డీసీ ఓటమికి కారణం మిడిల్ ఆర్డర్ వైఫల్యం. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ ఆ సింగిల్ తీసుంటే మ్యాచ్ సూపర్ ఓవర్ గా అయ్యేది. కానీ మిల్లర్ ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. టాక్టికల్ గా చెప్పాలంటే టర్నింగ్ పాయింట్ 1. రషీద్ ఖాన్ వేసిన 4 ఓవర్ల మ్యాచ్ ని డిసైడ్ చేశాయి. కెప్టెన్సీ. శుభ్మన్ గిల్ బౌలింగ్ చేంజెస్ బాగున్నాయి. డీసీ లెసన్. మిల్లర్ ఆ సింగిల్ తీసుంటే మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్లేది లేదా డీసీ గెలిచేది. మీకు ఈ మ్యాచ్ లో ఏ మూమెంట్ నచ్చింది? రాహుల్ బ్యాటింగా లేక రషీద్ ఖాన్ బౌలింగా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.